మన హిందూ ధర్మంలో రామాయణము, మహాభారతము, భాగవతము వీటి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. దానికి సంబంధించిన కథ, దానికి సంబంధించిన చరిత్ర అందరికీ తెలుసు. రామాయణ గాథ అందరికీ తెలుసు, మహాభారత కథ అందరికీ తెలుసు. అలాగే శ్రీమద్ భాగవతం, శ్రీకృష్ణుని యొక్క లీలా వైభవం పూర్తిగా, భాగవతం అంటే కృష్ణ పరమాత్మ యొక్క లీలా వైభవమే. ఇంత అద్భుతమైనటువంటి కావ్యాలు, మహాకావ్యాలు, ఇతిహాసములు, పురాణములు మన హిందూ ధర్మంలో ఇప్పుడు ఏం బోధిస్తున్నాయి, పురాణాలు ఏం చెప్తున్నాయి, సమాజానికి, ప్రపంచానికి ఏమి సందేశం ఇస్తుంది అనేది మనం గ్రహించాలండి. ఊరికే మనం ఏదో ఎవరో చెప్తుంటే వినేసి, ఏదో సినిమా ఉంటే చూసేసి ఆ కాసేపు ఫీల్ అయ్యి తర్వాత ఏదో మామూలు మన పని మనం చేసుకోవడం కాకుండా, ఒక ఉదాహరణకి రామాయణాన్ని తీసుకుంటే శ్రీరామాయణము ఆ పేరు వింటుంటేనే మనసులో ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావన మనసులో ఒక పులకరింత ఎందుకు వస్తుంది అంటే, దానిలో ఉన్నటువంటి ప్రతి పాత్ర, సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, ఆంజనేయ స్వామి వారు, అలాగే విలన్ మనకి పాత్ర రావణాసురుడు, వాడు ఎంత క్రూరమైన వాడో వాడి గురించి, అలాగే విభీషణుడు ఎంత ఉత్తముడో, రాక్షస జాతిలో పుట్టినా కూడా పరమ పవిత్రమైనటువంటి మనస్సు కలిగిన వాడు విభీషణుడు. అలాగే రావణాసురుడు తమ్ముడు ఉన్నాడు, దుర్మార్గుడు, కుంభకర్ణుడు. ఇలాగా అనేక పాత్రలు, దశరథుడు, ఆయన ముగ్గురు భార్యలు, చిన్న చిన్న పాత్రలు కూడా మనకి. జటాయువు అనేది ఒక పక్షి మాత్రమే. అటువంటి పక్షి కూడా ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఏమని అంటే, నీకు శక్తి ఉన్నంత వరకు పోరాడు, ఒక అన్యాయం జరుగుతుంటే కంటి ముందు చూస్తూ కూర్చోబాకు, నీకు శక్తి మేర సహాయం చేయి, అవసరమైతే నీ ప్రాణం పోయినా కూడా సహాయం చెయ్యి, భయపడి పారిపోబాకని చెబుతుంది జటాయువు. రావణాసురుడి చేతిలో మరణం పొందింది జటాయువు. ఎందుకంటే సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తున్నప్పుడు దారిలో వెంబడించి జటాయువు, ఒక పక్షి అయినా కూడా దాని ధర్మాన్ని మర్చిపోకుండా, అంటే ధర్మం ఎంత గొప్పదో చెప్తుంది ఆ జటాయువు. రావణాసురుడు బలానికి ముందు జటాయు బలం సరిపోదు నిజానికి. ఎక్కడ రావణాసురుడు, ఎక్కడ జటాయు పక్షి, అసలు పోలికే లేదు. కానీ దాని ఎంత శక్తి ఉందో, దానికి ఉన్న శక్తినంతా కూడగట్టుకుని అంత మహా బలపరాక్రమాలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి గోళ్లతో రక్కి కిరీటం కింద పడేసి, రథాన్ని ముక్కలు చేసేసి, నగలన్నింటినీ తెంపేసి, చిందరవందర చేసి నానా గోళ చేస్తుంది. ఎందుకంటే అక్కడ అన్యాయం జరుగుతోంది. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడు, చాలా పాప కార్యం చేస్తున్నాడు. కాబట్టి పాపాన్ని చూస్తూ ఊరుకోకూడదు, ధైర్యంతో ఎదుర్కో, నీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తితో పోరాడు, అవతల వాడు ఎటువంటి వాడైనా సరే నీ శక్తి మేర నువ్వు యుద్ధం చేయి అనేది ఒక సందేశం ఇస్తుంది. అంతిమంగా మరణించాడు పాపం, కానీ ఆయన శక్తి మేర పోరాడాడు అనేది మెసేజ్. మనకి ఇచ్చే సందేశం ఏంటంటే, నీ శక్తి మేర నువ్వు అన్యాయం జరుగుతుంటే కంటి ముందు చూస్తూ ఊరుకోబాకు అనేది జటాయు పక్షి ఇచ్చే సందేశం. అలాగే మనకి ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. అతి ముఖ్యమైన పాత్రలు ఏవి? సీతారాములు. వారిని యుగ యుగాలలో గుర్తుపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, సకల కళాస్వరూపుడు శ్రీరామచంద్రమూర్తి, ధర్మానికి నిలువెత్తు నిదర్శనం, పోతపోసిన ధర్మమూర్తి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా చలించినటువంటి నిబ్బరమైనటువంటి నిశ్చలమైన మనస్సు కలిగిన వాడు, సంతోషానికి ఉప్పొంగిపోయి కష్టాలకి కిందకు కుంగిపోయే వ్యక్తి కాదు శ్రీరామచంద్రమూర్తి. అందువల్లే ఆయన దేవుడయ్యాడు. మన మనసుల్లో యుగాలు గడిచిపోయినా కూడా, త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయింది, ఒక యుగమే దాటిపోయింది, ఇప్పుడు కలియుగంలోకి వచ్చాం. కొన్ని లక్షల సంవత్సరాలు దాటిపోయినా కూడా శ్రీరామచంద్రమూర్తిని ఎవరన్నా మనం మర్చిపోయామా? ఆ నామం చెప్తేనే మన ఒళ్ళంతా పులకరిస్తుంది, మన జన్మ ధన్యమైపోతుంది, పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అంత పవిత్రమైనటువంటి
నామము రామ, శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ నామాన్ని తలుచుకుంటూ ఆ రూపాన్ని మన మనసులో నిలుపుకుంటే మనకు తెలియనటువంటి ఎక్కడో ఆధ్యాత్మిక చింతన, తెలియని పులకరింత, తెలియని ఒక భక్తి ఆవేశం మనలో కలుగుతుంది. అంతటి గొప్ప మహానుభావుడైన శ్రీరామచంద్రమూర్తి తండ్రికి ఎంత గౌరవం ఇవ్వాలి, తల్లిని ఏ విధంగా పూజించాలి, తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాలని ఒక సందేశం ఇచ్చాడు శ్రీరామచంద్రమూర్తి. తల్లిదండ్రులని పూజించండి. తండ్రి మాట జవదాటకుండా ఆయన అడవులకు వెళ్ళిపోయాడు పాపం. నిజానికి ఆయన అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయనకేం సంబంధం లేదు. ఆయన ఏదో వరం తీసుకున్నాడు. కైక దగ్గర దశరథుడు వరాలు ఇచ్చాడు, వాళ్ళిద్దరికీ సంబంధించింది. కానీ దుర్బుద్ధితో మందర మాట విని కైక బిడ్డలాంటి సొంత బిడ్డ కన్నా కూడా ఎక్కువగా పెంచుకున్నటువంటి ఆ తండ్రి రామచంద్రమూర్తిని నిర్దాక్షిణ్యంగా అడవులకి పంపివేసింది. అంటే ఇక్కడ ఇచ్చే సందేశం ఏంటంటే, మందర అనే ఒక దుర్మార్గురాలు చెప్పుడు మాటలు విని మహానుభావుణ్ణి అడవులకు పంపివేసింది. మొత్తం అయోధ్య అంతా కండమ్మట నీటి పెట్టుకుని ఏడ్చారండి. కుక్క తిప్పుకుని కింద పడి దొర్లి ఏడ్చారు. రామచంద్ర, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే మేము కూడా నీతో పాటే వస్తాం, నువ్వు లేకపోతే మేము బ్రతకలేము అన్నారంటే రాజ్యం మొత్తం కూడా రామచంద్రమూర్తిని కీర్తించారంటే ఆయన యొక్క గొప్పతనం ఎంత మంచివాడు, ఆయన మనసు ఎంత మంచిది, ఆయన గౌరవం ఏ విధంగా ఇస్తున్నాడు, ప్రజలను ఏ విధంగా చూసుకున్నాడు, తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాడు. మరుక్షణం మాట్లాడకుండా అమ్మ అలాగే వెళ్ళిపోతున్నాను అడవికి అన్నాడు. 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి ఆయనకి ఏ అవసరము లేదు. కానీ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే తండ్రి మాట జవదాటకూడదు, పితృవాక్య పరిపాలన నిమిత్తం తండ్రిని ఈ విధంగా పూజించాలి, తల్లిని పూజించాలి అనే ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు. దాన్ని గ్రహించాలి మనం. ఇక్కడ కైక అనే ఆవిడ మంచిదే. రామచంద్రమూర్తి అంటే అమితమైన ప్రేమ. తన కుమారుడు భరతుడి కన్నా కూడా రాముడు అంటేనే కైకకి ప్రేమ. కానీ ఈ విషపూరితమైనటువంటి చెప్పుడు మాటల వల్ల, మందర అనే ఒక దుర్మార్గురాలి చెప్పుడు మాటల వల్ల ఆ రామచంద్రమూర్తిని అడవుల పాలు చేసింది. స్వార్థం నిండిపోయింది. భరతుడిని రాజుని చేద్దామనుకుంది. ఒక అజ్ఞానం కమ్ముకుపోయింది. చెప్పుడు మాటలు వినకూడదు అనేది సందేశం. మందర మాట విని కదా కైక పాడైపోయింది. తర్వాత బాధపడింది, కానీ ఫలితం లేదు. ఇదొక సందేశం. అలాగే తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాలి, సోదర ప్రేమ కనపడుతుంది రామాయణంలో ఎక్కువగా మనకి. ఎలాగంటే అసలు కైకాదేవి అడవికి వెళ్ళమంది రాముడు ఒక్కడనే అడవికి వెళ్ళాలి. సీత నేను లక్ష్మణుని వెళ్ళమని లేదండి. కానీ ఇక్కడ సందేశం ఏంటంటే భర్తతో పాటే భార్య సీతాదేవి నేను కూడా వస్తానంది. ఆవిడ అతి సుకుమారవతి, ఎండకన్ను ఎరగనటువంటి ఒక అతి కోమల శరీరం కలిగినటువంటి అతి సున్నితమైన మనస్సు కలిగిన ఆ తల్లి భూజాత, ఆ జానకి మాత మనకేమిస్తుంది సందేశం అంటే భర్తతో పాటే భార్య, భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి, కష్టమైనా సుఖమైనా అనేది ఒక సందేశం ఇక్కడ రామాయణంలో మనకి అడుగడుగునా సందేశాలు. మనకి జ్ఞానం ఉంటే ఆ సందేశాలని తీసుకుని ఆచరణలో పెట్టగలిగితే మన జన్మ ధన్యం అండి. నిజంగా జన్మధన్యం, మరు జన్మ ఉండదు. ఇంకా అంత గొప్ప పాత్రలు దానిలో. రాముడు అడవికి వెళ్ళిపోతూ ఉంటే నాథ నేను నీతో పాటే వస్తానంది ఆవిడ. సీత నువ్వు రాలేవు, అడవులు అంటే క్రూర జంతువులతో ఉంటాయి, ముళ్ళు రాళ్లతో నిండి ఉంటుంది, ఆహారం ఉండదు, అడుగడుగున శత్రువులతో నిండి ఉంటుంది, క్రూర జంతువులతో నిండి ఉంటుంది, నువ్వు అతి సుకుమారవతివి, 14 సంవత్సరాలు ఇట్లే గడిచిపోతాయి, నేను తిరిగి వస్తాను, నువ్వు హాయిగా నువ్వు అంతఃపురంలో ఉండు అని చెప్తే, లేదు స్వామి మీరు ఎక్కడుంటే మీ కష్టం నా కష్టం కాదా, మీరు కష్టపడుతూ ఉంటే నేను ఇక్కడ అంతఃపురంలో సుఖపడతానా అని ఆవిడ ఆయనతో పాటే నారచీర ధరించి వెళ్ళిపోయిందండి. ఇది ఎంత గొప్ప సందేశం అంటే భర్త మాట జబదాటకుండా, భర్తతోనే లోకము, భర్తతోనే జీవితము, కష్టమైన సుఖమైన చావైనా ఏదైనా నా నాథునితోనే అని జీవితానికి మనకు గొప్ప సందేశం ఇచ్చిందండి. ఈ కాలంలో ఉన్న చాలామంది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఇది. ఆడవాళ్ళు
సీతాదేవి యొక్క పాత్ర, ఆవిడ యొక్క ఔచిత్యము, ఆవిడ యొక్క గొప్పతనము, త్యాగం, ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. అది గొప్ప సందేశం. ఆ సీతాదేవి ఇచ్చేటువంటి సందేశాన్ని, భర్తని తూలనాడకూడదు, భర్తని అగౌరవపరచకూడదు, భర్తని ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, భర్తని దూషించకూడదు, పరుల ముందు భర్తని తిట్టకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ భర్త మాట వినాల్సిందే అనేది ఒక సందేశం. భర్తతో పాటే భార్య అనే సందేశం ఇచ్చింది ఆ తల్లి, మహాతల్లి. అలాగే సోదర ప్రేమ ఇంకా గొప్పది. ఇది లక్ష్మణ స్వామికి ఏం సంబంధం లేదు దీనిలో, కానీ